సుప్రీంలో రాష్ట్ర సర్కారుకు ఊరట ఎమ్మెల్సీల నియామకంలో దాసో శ్రవణ్ అట్లనే ఆ కుర్ర సత్యనారాయణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ రోజు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా ఉంటే తీవ్రంగా అవమానించిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి పాపానికి ఆ రోజు ఇద్దరు ఎమ్మెల్సీలు కాకుండా వేయరు. ఇష్టం ఉన్నట్టుగా కనీస గౌరవం ఇవ్వకుండా, కనీసం మర్యాద ఇవ్వకుండా గవర్నర్ ఏం చేయగలుగుతుంది, రబ్బర్ స్టాంపు మేము ఏం చేసినా చేస్తుందంటే కేసీఆర్ ఇద్దరు ఎమ్మెల్సీలను నియామకం చేసుకోలేకపోయి ఇగో ఇన్నేళ్ల పాటు అది నడుస్తున్న చరిత్ర. చిన్న అంశం అంటే ఇగోకి వెళ్ళిపోయిన తర్వాత, నాదే అనేటువంటి అహంభావంలోకి వెళ్ళిపోయిన తర్వాత, నేను చెప్పింది జరగాలనేటువంటి అహంభావంకి వెళ్ళిపోయారనేటువంటి అంశం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఏం పోయింది? ఆ రోజు గవర్నర్తో సఖ్యతగా ఉంటే గవర్నర్ నరసింహన్కు ఉన్నటువంటి గొప్ప ఏమిటి, తమిళిసై సౌందరరాజన్కు ఉన్నటువంటి గొప్ప లేనిది ఏమిటి అంటే ఒక బీసీ మహిళ కాబట్టి అక్కడనేమో ఆయన నరసింహన్ మీకు అవసరం కాబట్టి పోయి కాలు మొక్కేసి వస్తారా సాగిలపడి, కానీ ఇక్కడ ఒక బీసీ మహిళ కాబట్టి మీరు ఇష్టం ఉన్నట్టుగా అవమానపరుస్తారా? వీళ్ళు తెలంగాణలో అదే చర్చ జరుగుతుంది, అదే చర్చ జరుగుతుంది కదా ఇవాళ గవర్నర్ వ్యవస్థను. మరి అదే గవర్నర్ వ్యవస్థలో నరసింహన్ గారు ఉన్నప్పుడు ఆయనకెందుకు గౌరవం వచ్చింది? అదే గవర్నర్ వ్యవస్థలో తమిళిసై సౌందరరాజన్ గారు ఉంటే గవర్నర్ వ్యవస్థ మీద అట్లా అంటే ఒకే వ్యక్తి ఒకే పదవి. ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అక్కడ గవర్నర్ పదవి. నరసింహన్ గారు ఉంటేనేమో మీకు అనుకూలంగా ఉన్నారా, తమిళిసై సౌందరరాజన్ గారు ఉంటేనేమో మీకు అనుకూలంగా లేరా? ఇగో ఇదే, తమకు అనుకూలంగా లేరు కాబట్టి మీకు నచ్చినటువంటి పనులు చేయలేదు కాబట్టి గవర్నర్ పైన వ్యతిరేకత క్రియేట్ చేసి గవర్నర్ వ్యవస్థ పైనే ఏదో మేము ఏది చేసినా గవర్నర్ భయపడతారు తీసేస్తారు అనేటువంటి చేస్తే లాస్ట్కు మీరు ఒక 2 ఎమ్మెల్సీలు ఇవ్వలేకపోయినరు. ఎందుకు? కేవలం కేసీఆర్ గారి ఇగో, తెలుగులో అయితే అహం. ఇప్పటికీ దాని మూల్యం చెల్లించుకున్నారా లేదా? పాపం దాసో శ్రవణ్ ఎమ్మెల్సీ అయ్యేది, కుర్ర సత్యనారాయణ సంగారెడ్డి నుంచి ఒక ఎస్టీ ఎరకల సామాజిక వర్గం నుంచి 99లో బీజేపీ జనరల్ సీట్లో, సంగారెడ్డి జనరల్ సీట్ అయితే బీజేపీ తరఫున 99లో ఎమ్మెల్యేగా గెలిచారు కుర్ర సత్యనారాయణ. తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఇవాళ మేము ఒక ఎస్టీకి ఇస్తే కావాలంటే చేశారనేటువంటి మీరు ఇవ్వకముందే ఆయన బీజేపీ నుంచి ఒక ఎస్టీ జనరల్ సీట్లో బీజేపీ తరఫున గెలిచాడు. అట్లాంటి వ్యక్తులు ఎమ్మెల్సీలా కాకపోవడానికి కారణం గవర్నర్ కాదు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి వ్యవహార శైలి ఇప్పటికీ మారతలేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకులు మారతలేరు. ఇప్పటికీ వాళ్ళ పరిస్థితులే ఉంది. కేసీఆర్ గారు ఈ రోజు కూడా అందుబాటులో లేరు. అటు గజ్వేల్కి అందుబాటులో లేడు, ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అందుబాటులో లేడు, అసెంబ్లీలో అందుబాటులో లేడు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే కదా మీ పైన వచ్చినటువంటి ఆరోపణ. ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు లేదా ప్రగతి భవన్లో ఉంటాడు, ఆయనను కలవాలంటే సప్త సముద్రాలు దాటిపోయినా కూడా ఇంకెక్కడైనా పుణ్యం వస్తుందేమో కానీ కేసీఆర్ గారి దగ్గరికి పోవాలంటే చాలా కష్టం అనేటువంటి పేరు తెచ్చుకున్నారు కదా. 10 ఏళ్ల అధికారంలో మీ సొంత ఎమ్మెల్యేలు, మీ సొంత పార్టీల మంత్రులు, ఒక మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చేదో మంత్రులు కూడా గంటలు ఎదురు చూసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. మంత్రులకు సమయం చిక్కకపోయేది, మళ్ళా ఆయన సమీక్ష చేసినప్పుడు గంటలు సమీక్ష చేసుకునేది పరిస్థితులు. సరే, పరిపాలన ఎట్లా సాగింది? ఇప్పుడుందా కాంగ్రెస్ సర్కార్ అంతకంటే గొప్పగా ఏం చేసింది అంటే కనీసం ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు దొరుకుతున్నారు అనేటువంటి మాట విషయంలోనైనా సరే తేడా కనబడుతున్నది కదా. అసెంబ్లీ నడిపిన విధానంలో 100కు 100% కాంగ్రెస్ సర్కార్ నడిపిన విధానానికి 100 మార్కులు లేకపోవచ్చు, కానీ కేసీఆర్ సర్కార్ కంటే అసెంబ్లీ కొంత మెరుగైనటువంటి పరిస్థితుల్లో మాత్రం జరిగింది. అది చాలదా ప్రజల్లో? కేసీఆర్ సర్కారు తెలంగాణ అసెంబ్లీ నడిపిన విధానానికి 10 మార్కులు వేస్తే కనీసం వీళ్ళకి 20 మార్కులనే వేయచ్చు. 36 వేయకపోయినా వాళ్ళకి 10 మార్కులు వేస్తే వీళ్ళకి 20 మార్కులు వేయచ్చు, లేదా 30 మార్కులు వేయచ్చు. కేసీఆర్ సర్కార్ కంటే మంచిగా కొంత మెరుగైనటువంటి విధానంలో అసెంబ్లీ నడిచింది. ఈ సుప్రీంకోర్టులో వీళ్ళకి అదైంది. ఇప్పుడు కోదండరామ్ గారికి ఇంకొకరు అతను వేరే మైనార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇన్ని రోజుల పాటు కొట్లాయండి పాపం దాసో శ్రవణ్ గారు, కుర్ర సత్యనారాయణ గారు. నేను ఒక బీసీకి ఇచ్చినా, ఒక ఎస్టీకి ఇచ్చినా అని చెప్పుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు, కానీ చేసినటువంటి పద్ధతి పర్ఫెక్ట్గా లేకపోవడం అనేటువంటిది ఎట్లయింది? ఇద్దరు నష్టపోయినా లేదా అంటే కేసీఆర్ వల్ల ఒక బీసీ ఒక ఎస్టీ నష్టపోయారు.
మళ్ళా సేమ్ మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు మేము బీసీలకు ఇచ్చాం. ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇదే కేసీఆర్ గారు బీసీలకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. ఓడిపోతామని తెలుసుకున్న తర్వాతనే బలి చేసిరు ఆ క్యాండిడేట్లందరినీ కూడా. ఏం చేసిరు? దానివల్ల ఉపయోగం ఏమొచ్చింది? గెలుస్తామన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు చేసిన న్యాయం ఎంత, వీళ్ళకెంత అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది కదా. ఇవాళ కోదండరామ్ గారు చాలా క్లియర్ కట్గా పరిస్థితులు అర్థమైపోతున్నాయి.